ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టే ఆలోచన ఉందా? అయితే ఈ విశేషమైన విశ్లేషణ మీకోసమే. మనమిప్పుడు ఒక పజిల్ సాల్వ్ చెయ్యబోతున్నాం. దాని పేరు కాస్ట్ స్ట్రక్చర్. అంటే మన వ్యాపార ఖర్చుల పూర్తి నిర్మాణం అన్నమాట. వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించినా ఒక్కసారి దీన్ని అర్థం చేసుకుంటే లాభాల బాట పట్టడం చాలా సులభం. సరే, మరి ఈ పజిల్ని కలిసి సాల్వ్ చేద్దాం. ఓకే, మన దగ్గర ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉంది అనుకుందాం. కాని అసలు దానికయ్యే నిజమైన ఖర్చంతా? ఈ యొక్క ప్రశ్నకు సరైన సమాధానం వెతకడమే మన లాభదాయకత పజిల్లో మొదటి అత్యంత కీలకమైన అడుగు. ఎందుకంటే ఈ సమాధానమే మన వ్యాపార భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఈ పజిల్ను సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. ఫస్ట్ అసలు ఖర్చేంటో అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఖర్చులను రకరకాలుగా విభజించి వాటిలో ఏవి ముఖ్యమో గుర్తిస్తాం. అక్కడ్నుంచి లాభనష్టాలు లేని బ్రేక్ ఈవెన్ పాయింట్ను కనుక్కొని ఫైనల్గా ఈ అనాలిసిస్ను యాక్షన్లోకి ఎలా మార్చాలో చూస్తాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. ఇక్కడ మనం మన వ్యాపారం యొక్క ఆర్థిక పునాదిని అర్థం చేసుకోవడానికి కావలసిన ఒక బ్లూ ప్రింట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఈ కాస్ట్ స్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ స్ట్రక్చర్ అంటే ఒక బిజినెస్ రన్ చేయడానికి అయ్యే అన్ని రకాల ఖర్చుల పూర్తి చిత్రం. అయితే ఇది కేవలం అంకెలతో కూడిన ఒక లిస్టు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇదే మన వ్యాపారం లాభాల్లో నడుస్తుందా లేదా, భవిష్యత్తులో ఎంత వేగంగా ఎదుగుతుంది అని చెప్పే ఒక కీలకమైన బ్లూ ప్రింట్ అనమాట. సరే, ఇప్పుడు మన పజిల్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఖర్చులను వర్గీకరించడం. మనమొక జిగ్సా పజిల్ సాల్వ్ చేసేటప్పుడు ముందుగా మూలముక్కలని, అంచులని వేరు చేస్తాం కదా, అలాగే మన వ్యాపార ఖర్చులను కూడా సరైన కేటగిరీలుగా విభజించడం చాలా ముఖ్యం. మన ఖర్చులను ప్రధానంగా రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి స్థిర వ్యయాలు అంటే ఫిక్స్డ్ కాస్ట్స్. రెండు చర వ్యయాలు అంటే వేరియబుల్ కాస్ట్స్. పేర్లోనే ఉంది కదా, ఫిక్స్డ్ కాస్ట్స్ మన సేల్స్తో సంబంధం లేకుండా ఫిక్స్డ్గా ఉంటాయి. కానీ వేరియబుల్ కాస్ట్స్ అలా కాదు. అమ్మకాలు పెరిగితే ఇవి పెరుగుతాయి, తగ్గుతే తగ్గుతాయి. ఈ రెండిటి మధ్య తేడాను అర్థం చేసుకోవడమే మన పజిల్లో ఒక పెద్ద స్టెప్. స్థిర వ్యయాలు అంటే బిజినెస్ నడిచినా నడవకపోయినా మనం ప్రతీ నెలా తప్పకుండా చెల్లించాల్సిన ఖర్చులు. ఉదాహరణకి అద్దె, జీతాలు లాంటివి. అందుకే వీటిని మన పజిల్ యొక్క మూలముక్కలు అంటున్నాం. ఎందుకంటే ఇవి మన ఆర్థిక చిత్రానికి ఒక పునాది లాంటివి. కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మన ఉద్యోగుల జీతాలు, ఆఫీస్ అద్దె, మనం వాడే సాఫ్ట్వేర్ లైసెన్స్లు, ఇన్షూరెన్స్ ప్రీమియంలు ఇవన్నీ స్థిర వ్యయాల కిందకే వస్తాయి. అర్థమైంది కదా? మనం ఒక్క ఐటం అమ్మామా, వెయ్యమ్మామా అన్న దానితో సంబంధం లేకుండా ఈ ఖర్చు మాత్రం మారదు. ఇక చరవ్యయాల విషయానికి వస్తే ఇవి స్థిర వ్యయాలకు పూర్తిగా ఆపోజిట్. మన బిజినెస్ యాక్టివిటీ పెరిగితే ఇవి పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయి. అందుకే వీటిని మనం డైనమిక్ ఖర్చులు అని పిలుస్తాం. అంటే పరిస్థితులకు తగ్గట్టు మారిపోతూ ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఒక వస్తువును తయారు చేయడానికి వాడే ముడి పదార్థాలు, దాని ప్యాకేజింగ్ ఖర్చులు, అమ్మిన ప్రతి వస్తువుపై సేల్స్ టీమ్కిచ్చే కమిషన్లు ఇవన్నీ చరవ్యయాలే. చాలా సింపుల్. అమ్మకాలు ఎక్కువైతే ఈ ఖర్చులు ఎక్కువవుతాయి, అంతే. ఈ రెండే కాదండోయ్, ఇంకొక విషయం మర్చిపోకూడదు. అదేంటంటే వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి మాత్రమే పెట్టే ఖర్చులు. ఉదాహరణకు మెషినరీ కొనడం లేదా పేటెంట్లు తీసుకోవడం. మన పజిల్ అనాలజీలో చెప్పాలంటే ఇవి చిత్రాన్ని పూర్తి చేయడానికి అవసరమైన అంచుముక్కల్లాంటివి. అన్ని ఖర్చులు ఒకేలా ఉండవు, కరెక్టేనా? కొన్ని ఖర్చులుంటాయి, అవి మన లాభాలను మిగతా వాటికన్నా చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. వీటినే కాస్ట్ డ్రైవర్స్ అంటాం. మన పజిల్లో చిత్రాన్ని మొత్తం మార్చేసే అసలైన పవర్ఫుల్ ముక్కలివే. ఇక్కడ చూడండి, ముడి పదార్థాల ధరలు, మన సిబ్బందికిచ్చే జీతాలు, కొత్త కస్టమర్లను సంపాదించడానికయ్యే మార్కెటింగ్ ఖర్చు ఇలాంటివి మన లాభాలను ఎక్కువగా దెబ్బతీస్తాయి లేదా పెంచుతాయి. వీటిని గనక మనం కంట్రోల్లో పెట్టగలిగితే మన వ్యాపార విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడిదాకా మనం పజిల్ ముక్కలన్నింటినీ విడివిడిగా చూశాం, వాటిని వర్గీకరించాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి అసలైన చిత్రాన్ని చూసే టైమొచ్చింది. అదే మన బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇది మన వ్యాపారంలో ఒక మ్యాజిక్ నంబర్ లాంటిది. అంటే ఏ పాయింట్ దగ్గరైతే మనకు లాభం రాదో, నష్టం కూడా రాదో, అదే ఈ పాయింట్. మన మొత్తం ఖర్చులు మన మొత్తం రాబడికి సమానమయ్యే ఆ క్షణం. ఇది దాటితేనే అస్సలైన లాభాలు మొదలవుతాయి.
భయపడకండి, ఇదంత కష్టమేమీ కాదు, చాలా సింపుల్. జస్ట్ 3 స్టెప్స్ అంతే. స్టెప్ 1, మనం మొత్తం స్థిర వ్యయాలను కలపాలి. స్టెప్ 2, ప్రతి వస్తువు అమ్మినప్పుడు మనకు మిగిలే లాభం అంటే కంట్రిబ్యూషన్ మార్జిన్ ఎంతో లెక్కించాలి. స్టెప్ 3, మొత్తం స్థిర వ్యయాలను ఈ కంట్రిబ్యూషన్ మార్జిన్తో భాగిస్తే చాలు, మన మ్యాజిక్ నంబర్ వచ్చేస్తుంది. ఉదాహరణకు, ఆ లెక్క ప్రకారం మనకు 1250 యూనిట్లు అని సమాధానం వచ్చింది అనుకుందాం. దీని అర్థం ఏంటంటే, మనం లాభనష్టాలు లేకుండా ఉండాలంటే కనీసం 1250 యూనిట్లు అమ్మాలి. ఆ తర్వాత అమ్మే ప్రతి ఒక్క యూనిట్ మనకు లాభాన్ని తెచ్చిపెడుతుంది. చూసారా, ఇప్పుడు మనకొక స్పష్టమైన లక్ష్యం దొరికింది. సరే, మన పజిలైతే దాదాపుగా పూర్తయింది. ఖర్చులను విశ్లేషించాం, బ్రేక్ ఈవెన్ పాయింట్ను కూడా కనుగొన్నాం. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఒక పక్కా వ్యాపార వ్యూహాన్ని ఎలా రూపొందించాలో చూద్దాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్, మన లాభాలను ఎక్కువగా దెబ్బతీస్తున్న ఆ టాప్ 3 ఖర్చులేంటో కనిపెట్టాలి. వాటిని తగ్గించడానికి వెంటనే ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత లాంగ్ టర్మ్లో ఖర్చులను ఎలా కంట్రోల్లో పెట్టాలో ఒక స్ట్రాటజీ రెడీ చేసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మన ఆర్థిక ఫలితాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ చివరి ప్రశ్న మీకోసం. దీన్నొకసారి ఆలోచించండి. నా వ్యాపార ఖర్చుల నిర్మాణం నేను అనుకుంటున్న అమ్మకం ధరలకు, మార్కెట్లో నా స్థానానికి, నా భవిష్యత్ ఎదుగుదల ప్రణాళికలకు నిజంగా సహకరిస్తుందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన లాభదాయకత పజిల్ను పూర్తి చేసే ఆ చివరి, అతి ముఖ్యమైన ముక్క.